ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. నేను మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకొచ్చుకున్నానో మీకు చూపించలేదు కదా, ఇంతవరకు ఈరోజు చూపిస్తాను. నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అవి చూడగానే అసలు ఎంత అంటే నాకు అసలు తట్టుకోలేకపోయాను అనమాట. వెళ్ళి అక్కడ మంచిగా బాస్పట్లో వేసుకొని ఏమంటారు ఏమంటారు బాస్పట్లో మారా ఏమంటారు దాన్ని మంచిగా నేను అవి చూడగానే అక్కడికి వెళ్ళి పద్మాసనం వేసుకొని కూర్చుండిపోయాను అనమాట. వాటి ముందు నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను మీకు. ఇవైతే నేను గోవిందరాజ టెంపుల్కి వెళ్ళాను. ఫస్ట్ అక్కడ తీసుకున్నాను అనమాట. అదే గోవిందరాజ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి చూసి తీసుకున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా తీసుకోవాలి అనుకున్నాను, కాకపోతే అప్పుడు ఎందుకులే అలా ఫీల్ అయ్యాను అనమాట. కూర్చుండిపోయాను అనమాట. వాటి ముందు నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను మీకు. ఇవైతే నేను గోవిందరాజ టెంపుల్కి వెళ్ళాను. ఫస్ట్ అక్కడ తీసుకున్నాను అనమాట. గోవిందరాజ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి చూసి తీసుకున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా తీసుకోవాలి అనుకున్నాను, కాకపోతే అప్పుడు ఎందుకులే అలా ఫీల్ అయ్యాను అనమాట. ఇవి అయితే మంచిగా యూజ్ అవుతాయి మనకి కిచెన్లోకి, అందుకోసమని తీసుకున్నాను. మంచిగా వెరైటీగా ఉన్నాయి చూడండి, ముద్దుగా అనిపిస్తాయి నాకు. ఇలాంటి ఏమైనా చూస్తే మాత్రము అబ్బా తీసుకోవాలనిపిస్తుంది. ఇది ఈచ్ 30 రూపీస్ పడింది నాకు. అయితే 5 తీసుకున్నాను. ఫస్ట్ వాడి చూద్దాము, మరి ఇవి కలర్ చేంజ్ అయిపోతున్నట్టు ఏమన్నా అనిపిస్తే కనుక ఇంకొకసారి తీసుకోవద్దు అనేసి అందుకని ఒక 5 అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి. ఇది చూస్తే మాత్రం చాలా మంది నాకు తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. మనసు లోపల ఉన్న ఆనందం బయటకు వచ్చేస్తుంది. చాలా వరకు ఏంటంటే కోరికలన్నీ మనసులోనే పెట్టేసుకుంటాం అనమాట. ఇంకా మన పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది కదా. నేను చెప్పాను కదా నేను ఒంటరిగా వెళ్ళాను అనేసి, అది నాకు బాగా ఛాన్స్ వచ్చింది అనమాట. అలా ఒంటరిగా వెళ్ళడం వల్ల నా ఇష్టం వచ్చిన పని నేను చేశాను అనమాట. అదేంటో నేను చూపిస్తాను. మెట్ల నుంచి తిరుపతికి వెళ్ళగానే ఫస్ట్ నేను మొత్తము అక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని తిరిగాను కదా. అప్పుడు తిరిగినప్పుడు పాపనాశికి వెళ్ళగానే వాటర్ చూస్తాను. ఇంకా వాటర్లో అసలు వెళ్ళిపోవాలనిపించింది. కాకపోతే ఈసారి కొంచెం ఏమంటారు కంట్రోల్గా ఉండి, అంటే డ్రెస్ వేరే తీసుకెళ్ళలేదనమాట. అందుకోసమని కొంచెం కంట్రోల్గా ఉండి సైలెంట్గా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసాను. ఇంకా వచ్చేసిన తర్వాత అక్కడ చాలా షాప్స్ ఉంటాయి పాపనాశి దగ్గర. అయితే ఎన్ని ఉంటాయంటేనా, ఇంకా చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు అనమాట మనల్ని. అన్ని షాప్స్ ఉంటాయి అక్కడ. ఇంకా నేను కూడా అక్కడ మంచిగా కూర్చున్నాను నేలపైన, అన్నీ ఏరుకుంటూ కూర్చున్నాను. చూపిస్తాను. అయితే మీకు ఒక చిన్న కండిషన్, మీరు ఎంతమంది ఇది చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యారో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి చిన్న పావులు తెచ్చుకున్నాను స్టీల్వి. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో. నేను ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. ఇందులో 10 రూపీస్ ఉన్నాయి, ఇంకా 50 రూపీస్వి కూడా ఉన్నాయి. నేను అన్ని తీసి చూపిస్తాను. చూసారా ఎన్ని ఉన్నాయో సామాన్లు. ఫస్ట్ మనం చూద్దాము. ఇదిగోండి సిలిండర్ విత్ స్టవ్. ఇది 50 రూపీస్ పడింది, కానీ భలే ముద్దుగా ఉందండి. మంచిగా ఆడుకోవడానికి బాగుంటుంది. ఇది కుక్కర్, స్టవ్ మీద పెట్టుకొని వంట చేసుకుందాం. తర్వాత క్యారేజీలో 4 బాక్సులు ఉన్నాయి. లాస్ట్ ఇది దీనికి జాయింట్ ఉంది. ఒక దానిపైన ఒకటి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని లాస్ట్ దానికి మూత ఉంది చూడండి. మూత కూడా తీయడానికి వస్తుంది. ఇదిగోండి మంచిగా ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు దీంట్లో క్యారేజ్ తీసుకొని వెళ్దాం మనము. తర్వాత అన్నం వండుకునే బొగాన. అయితే దీనికి సిల్వర్ లో మూత దొరకలేదు, అందుకని నేను స్టీల్లో తీసుకున్నాను. ఓన్లీ ఇది 10 రూపీస్, ఇది 10 రూపీస్. ఇది తీసుకెళ్ళి మనము స్టవ్ మీద పెట్టుకుందాము. తర్వాత ఇది మనం ఇడిచిన బట్టలు వేసుకుంటాం కదా, ఆ బుట్ట, లేదంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇది కూడా 50 రూపీస్ పడింది నాకు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మగ్గు. ఇది కూడా మనకి 50 రూపీస్ పడింది. ఇంటికి చుట్టాలు వస్తే కూర్చోడానికి చైర్, ఇల్లు ఉడ్చుకోవడానికి చెత్త చాట. తర్వాత టిఫిన్ ప్లేట్, సాంబారు, చట్నీ, టిఫిన్ అంటే మనం దోశలు ఇడ్లీలు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇది అన్నం తినే ప్లేట్. భలే ఉన్నాయి కదా. పొంగనాలు తయారు చేసుకోవడానికి ఇది.
తర్వాత పెన్నము చపాతీ వేపుకోవడానికి, పరోటా చేసుకోవడానికి, అలాగే పూరీలు ఇంకా పిండి వంటలు తయారు చేసుకోవడానికి బాణీ, ఏమో అప్పడాలు వేపుకోవడానికి ఇంకా పోపులు వేసుకోవడానికి ఇది చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఇది ఫ్రై పాన్ అన్నమాట. మనం ఆకుకూరలు కూరగాయలు ఫ్రై చేసుకోవడానికి. దీనికి లిడ్ కూడా ఇచ్చారు. లిడ్ పట్టుకోవడానికి గ్రిప్ కూడా ఇచ్చాడు. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ పెట్టుకుందాము. తర్వాత అన్ని తిన్న తర్వాత మనం వాటర్ తాగాలి కాబట్టి గ్లాస్ కూడా తీసుకున్నాను. అలాగే పొద్దున్నే లేవగానే నా ఫేవరెట్ టీ తాగడానికి టీ కప్. తర్వాత కొబ్బరి తురుముకోవడానికి కొబ్బరి తురుము. చూడండి నిమ్మకాయ జ్యూస్ తయారు చేసుకోవడానికి ఇందులో నిమ్మకాయ పెట్టి పిండామంటే జ్యూస్ వచ్చేస్తుంది. దీనికి హోల్స్ కూడా ఉన్నాయి చూడండి, భలే ఉంది. ఇదైతే ఇది కూడా ఇక్కడ పెట్టుకుందాము. తర్వాత ఇది మజ్జిగ చిలికేది. ఇదేమో లైటర్, స్టవ్ దగ్గర పెడదాము. ఇది కత్తి, కూరగాయలు కట్ చేసుకోవడానికి. ఇది కర్స అంటాం మేము, దోసలు ఇంకా పరోటాలు తీయడానికి. కడాయి మీద నుంచి ఇలా తీసి వేసుకోవడానికి ఇక్కడ. తర్వాత పప్పుచారి గంట. ఇదేమో అన్నం గంట. మేమైతే చిన్నప్పుడు దీన్ని ఏమనేవాళ్ళం అంటే అన్నం చెయ్యి అనేవాళ్ళం అనమాట. దీన్ని అంటే ఇది చెయ్యిలాగా ఉంది కదా, అందుకనేసి అన్నం చెయ్యి అనేవాళ్ళం. అన్నం స్పూన్ అంటున్నాము ఇప్పుడు. ఇదేమో మనం వంట చేసుకునేవి వేడి స్టవ్ మీద నుంచి దింపుకోవడానికి. మనం బట్ట పట్టుకోకుండా ఇప్పుడు ఇలాంటివి పట్టుకుంటున్నాం కాబట్టి ఇది కొనుక్కున్నాను. చూడండి ఎంత బాగుందో, గ్రిప్ భలే పట్టుకుంది కదా, బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా నిజంగా చెప్పండి, ఎంతమందికి ఇవన్నీ చూడగానే మీ బాల్యం గుర్తొచ్చిందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. నేను మళ్ళీ ఇవన్నీ కూడా నేను ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. నాకు ఒక 500 అయినాయి అనుకోండి. ఇవి 5 అంటే కొంచెం చేంజ్ అయ్యింది. కాకపోతే నేను ఇవి తీసుకున్నాను కదా, నాకైతే ఫుల్ సాటిస్ఫై అనమాట. నిజంగా నాకు ఏదైనా ఆనందం వస్తే అసలు తట్టుకోలేను అనమాట. నిజంగా నేను ఇవి చూడగానే అక్కడ మంచిగా కూర్చున్నాను, నేలపైన కూర్చొని ఇవన్నీ తీసుకున్నాను. ఒక బాస్కెట్ ఇచ్చారు, ఇంకా అన్ని ఏరుకున్నాను అనమాట. ఇంకా చాలా తీసుకున్నాను కానీ మళ్ళీ మోసుకురాలేను కాబట్టి కొన్ని తీసేసాను అనమాట అక్కడే. లేకపోతే ఇంకా తీసుకునేదాన్ని. ఇప్పటికి వీటికే ఎవరికి చూపించకుండా ఇన్ని రోజుల నుంచి దాచుకున్నాను ఇవన్నీ. నేను ఈ రోజే తీసి వీడియో చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీకు ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూపిస్తాను. నిజంగా చెప్పండి, ఇవన్నీ చూసిన తర్వాత ఎంతమందికి మీ బాల్యం గుర్తొచ్చిందో ప్లీజ్ కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. నేను ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను ఇవన్నీ. अभी तुझको सुनता हूँ मैं. तू मेरे ख्वाबों की खुशबू है जो आँखों में बसती है. वो हवा जो छू कर गुजरती है, हर सांस में बसी है तू.